నమస్తే ఫ్రెండ్స్. మీరు కువైట్‌లో వర్క్ చేస్తున్నారా? మీకు సంవత్సరానికి ఎన్ని రోజుల పెయిడ్ లీవ్ వస్తుందో తెలుసా? చాలా మంది కువైట్‌లో పనిచేస్తూ యాన్యువల్ లీవ్ విషయంలో కొన్ని విషయాలు తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ వీడియోలో కువైట్ ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే వర్కర్లకి యాన్యువల్ లీవ్ రూల్స్ గురించి నేను చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. టాపిక్‌లోకెళ్తే మనం ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కువైట్ లేబర్ లా ప్రకారం ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే ప్రతి వర్కర్‌కి సంవత్సరానికి కనీసం 30 రోజుల పెయిడ్ యాన్యువల్ లీవ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేస్తే మీరు 30 రోజుల పెయిడ్ యాన్యువల్ లీవ్‌కైతే ఎలిజిబిలిటీ పొందుతారు. అయితే మొదటి సంవత్సరంలో ఒక ముఖ్యమైన రూల్ ఉంది. ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఉద్యోగంలో చేరిన వెంటనే యాన్యువల్ లీవ్ అయితే తీసుకోలేరు. సాధారణంగా కనీసం 6 నెలల కంటిన్యూ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత మీకు యాన్యువల్ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెకేషన్ సాలరీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు యాన్యువల్ లీవ్ కు వెళ్లే ముందు మీ వెకేషన్ సాలరీని ఎంప్లాయర్ పూర్తిగా అయితే మీకు పే చేయాలి. ఇంకా అలాగే తరువాత 30 రోజుల యాన్యువల్ లీవ్ ని ఎలా లెక్కిస్తారో ఇప్పుడు మనం చూద్దాం. పబ్లిక్ హాలిడేస్ వచ్చినా, వీక్లీ రెస్ట్ డేస్ వచ్చినా వాటిని మీ యాన్యువల్ లీవ్ 30 డేస్ లో అయితే లెక్కించరు. అంటే మీరు యాన్యువల్ లీవ్ లో ఉన్నారు, మధ్యలో అఫీషియల్ హాలిడేస్ వచ్చినా, వీక్లీ రెస్ట్ డేస్ వచ్చినా వాటిని మీ యాన్యువల్ లీవ్ 30 డేస్ లో అయితే యాడ్ చేయరు. అంటే మీకు సాధారణంగా కేవలం ఓన్లీ 30 రోజుల యాన్యువల్ లీవ్ మాత్రమే వస్తుంది. ఇక యాన్యువల్ లీవ్ ఎప్పుడు తీసుకోవాలనే విషయంలో ఎంప్లాయర్ కి బిజినెస్ మరియు ఆపరేషన్ రిక్వైర్మెంట్స్ ఆధారంగా వెకేషన్ డేట్ ని షెడ్యూల్ చేసే హక్కు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ప్రతి ఒక్క వర్కర్ అయితే తెలుసుకోవాలి. అయితే మీరు మీ యాన్యువల్ లీవ్ ని ఒకేసారి కాకుండా వేరే వేరే షెడ్యూల్‌లో తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే దానికి మీరు మీ ఎంప్లాయర్ ఖచ్చితంగా అగ్రీ కావాలి. అందుకే కువైట్‌లో పనిచేస్తున్న వారు మీ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్, లీవ్ బ్యాలెన్స్ మరియు లీవ్ అప్రూవల్ రికార్డ్‌ను తప్పకుండా చెక్ చేసుకోండి. మీ యాన్యువల్ లీవ్ విషయంలో మీ ఎంప్లాయర్‌తో ఏదన్నా సమస్యొస్తే మాట మీద కాకుండా రిటర్న్‌లో తీసుకోవడం చాలా ముఖ్యము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 30 రోజుల పెయిడ్ యాన్యువల్ లీవ్ 6 నెలల తర్వాత మీకు ఎలిజిబిలిటీ అవుతుంది. వెకేషన్‌కి వెళ్లే ముందు మీ యాన్యువల్ లీవ్ సాలరీని ఖచ్చితంగా మీ స్పాన్సర్ పే చేయాలి. ఇవి కువైట్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే ప్రతి ఒక్క వర్కర్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి కువైట్‌లో ఉన్న యాన్యువల్ లీవ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరైతే కువైట్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళంతా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్‌ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్‌లో ఉన్న మన ప్రవాసులందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.